అందరికీ నమస్కారం. ఈరోజు మనం తులారాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. మరి తులారాశి వారికి ఈ ఫిబ్రవరి మాసంలో 16, 17, 18, 19 తారీఖుల్లో తులారాశి వారు ఎటువంటి ప్రాబ్లమ్స్ను ఎదుర్కోబోతున్నారు, ఎటువంటి శుభవార్తలను వినబోతున్నారు అనేటటువంటి ప్రధాన అంశాల గురించి తెలుసుకుందామండి. జ్యోతిష శాస్త్రంలో తులారాశి 7వ రాశి. దీనికి అధిపతి శుక్రుడు. చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు ఈ నక్షత్రాల వారు ఈ తులారాశి వారి కిందకు వస్తారు. మీరు సమతుల్యతతో, న్యాయంతో, మంచి సామాజికమైనటువంటి సంబంధాలకు ప్రాధాన్యతనిస్తారు. తరచుగా వ్యాపారంలో గొప్పగా రాణిస్తారు. సుఖ విలాసాలను ఎక్కువగా ఇష్టపడతారు. ఇంకా మరికొన్ని వివరాలను తులారాశి వారి గురించి తెలుసుకునే ముందుగా, చాలామందికి ఎన్నో సమస్యలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. ఒక్కొక్క సమస్యను కొంతమంది ఎంతగా అంటే ఆ సమస్యకు తగినటువంటి పరిష్కారాన్ని కనుక్కోవాలనుకున్నప్పటికీ కూడా పెద్దగా సమస్య నుండి బయటపడలేరు. ప్రేమ, పెళ్లి, వ్యాపారం, భార్యాభర్తల మధ్య గొడవలు, కోర్టు సమస్యలు, ఇలా మీకు ఏ సమస్య ఉన్నా షిరిడి సాయిబాబా వారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. 9381918252 11 రోజుల్లో శాశ్వతమైనటువంటి పరిష్కార మార్గాన్ని పొందడం కోసం ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వచ్చు. ఇక ఈ రాశి వారి గురించి తెలుసుకుందామండి. ఇస్తామని చెప్పి మీ లోపల మీరు ఎంతగా కుమిలిపోతున్నారో మీకు తప్ప ఎవ్వరికీ కూడా తెలియదు. కానీ నేను ఏ తప్పు చేయకపోయినా ఎందుకు నా జీవితంలోనే ఇలా జరుగుతుంది, ఎందుకు ప్రతిసారి నాకే ఇన్ని పరీక్షలు అనే ఈ ప్రశ్న మీ మనసులో ఎన్నోసార్లు తిరుగుతూ వచ్చింది. ఇప్పుడు ఆ ప్రశ్నకు సమాధానం దొరకబోతుంది. అలాగే మీరు నిజం చెప్పాలంటే ఈ 4 రోజుల్లోనే మా జీవితం మారిపోతుందా అనే సందేహం మీకు కలగవచ్చు. చెప్పలేం కదండి. ఎవరి జీవితం ఎప్పుడు ఎలా ఉంటుందో, ఎప్పుడు ఎలా మారుతుందో, క్షణాల్లోనే లైఫ్ అనేది చేంజ్ అవుతుంది. కాబట్టి ఈ 4 రోజుల్లో మీకు సంబంధించినటువంటి ఉద్యోగ, వ్యాపార, ఆర్థిక, ఆరోగ్యపరంగా మీకేదైనా కానీ తెలియనటువంటి మార్పులు రావడం అనేది పెద్ద విషయమేమీ కాదు. కాబట్టి ఆ విషయాలన్నీ కూడా క్లియర్గా అయితే ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది మీకు బాగా మోటివేషనల్గా కూడా ఉంటుందండి. మీ మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. మీ జీవితంలో ఒక నిజం అనేది కూడా బయటపడుతుంది. ఆ నిజం మీకు తెలిసిన తర్వాత మీరు ఆశ్చర్యపోక తప్పదు. కన్నీళ్లు తెప్పించవచ్చు, కానీ అదే నిజం మీ తలరాతను మార్చేటటువంటి అవకాశం కూడా ఉంది. అయితే మొత్తంగా చూసుకున్నట్లయితే ఒక స్త్రీ, ఆ స్త్రీ కారణంగా ఏంటంటే మీ జీవితం అనేది పూర్తిగా మారుతుంది. అంటే మీ జీవితంలో ఇప్పటి వరకు జరిగినటువంటి ప్రతి విషయం కూడా మీకు అర్థం చేసుకునే తీరాలండి. ఇది సాధారణమైనటువంటి విషయం కాదు. ఇది మీ పూర్తి జాతకాన్ని బయటపెట్టేటటువంటి కథ. ఇది ఎంతోమంది అంటే తెలుసుకోలేనటువంటి కొన్ని నిజాలు. చెప్పాలంటే ఇప్పుడు చెప్పే ప్రతి మాట కూడా 100% నిజం. చెప్పాలంటే మీ జీవితానికి పూర్తిగా సంబంధించిందే. కాబట్టి ఈ వీడియో చూస్తున్నటువంటి సమయంలో దయచేసి కాసేపు మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి. అలాగే వీడియోను స్కిప్ చేయకండి. ఎందుకంటే మీ జీవితాన్ని మార్చగలిగినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు ఈ వీడియోలో చివరి వరకు ఉన్నాయి. తలరాత మారబోతున్నటువంటి సమయంలో ఈ వీడియో మీ కళ్ళ ముందుకు రావడం అనేది భగవంతుడు పంపించినటువంటి సంకేతంగా భావించండి. ఇక మీ రాశి వారి యొక్క గత కర్మబంధం అనేది కేవలం మీరు పుట్టుకతోనే ధైర్యవంతులు, ఏ పనైనా ముందుకు వెళ్ళి చేయగలిగినటువంటి శక్తి మీకు ఎక్కువగా ఉంటుంది. అయితే కొన్ని సంవత్సరాలుగా మీ జీవితంలో ఒక ప్రశ్న అనేది మిమ్మల్ని వెంటాడుతూ వస్తుంది. నేను తప్పు చేయకపోయినా నన్ను ఎందుకు భగవంతుడు ఇలా శిక్ష అనుభవించేలా చేస్తున్నాడని. దానికి కారణం ఈ జన్మలో కాదు, మీ గత జన్మ కర్మబంధం అని చెప్పుకోవచ్చు. మీ జాతకంలో కర్మస్థానం చాలా బలంగా ఉంది. మీరు గత జన్మలో ఎవరికో సహాయం చేసి అదే సమయంలో ఎవరో ఒకరి మనసును తెలియకుండానే గాయపరిచి ఉండవచ్చండి. ఆ కర్మ ఫలితాల వలన ఈ జన్మలో మీరు న్యాయంగా ఉన్నప్పటికీ అపనిందలు అనేవి ఎక్కువగా మీరు ఎదుర్కొంటున్నారు. మంచి చేసిన దూరం, నిజాయితీగా ఉన్న మోసం, ఇవన్నీ ఫేస్ చేస్తున్నారు. మీ జీవితంలో ఎప్పుడూ ఒక పాయింట్ అనేది కనిపిస్తుంది. కష్టపడతారు, ఫలితం మాత్రం రావడం లేదు. నమ్ముతారు అంటే కొంతమంది వ్యక్తులను, కానీ ఆ వ్యక్తి మిమ్మల్ని బాధిస్తారు. మౌనంగా ఉంటారు. అదే మౌనం మిమ్మల్ని లోపల కాల్చేస్తూ ఉంది. ఇది బలహీనత కాదు, ఇది మీ యొక్క కేవలం కర్మ పరీక్ష. ఈ పరీక్షలు పూర్తయిన తర్వాత మీకు నిజమైనటువంటి విజయం దక్కాలని చెప్పి గ్రహాలు కూడా నిర్ణయించాయి. ముఖ్యంగా చెప్పాలంటే ఈ 4 రోజుల్లో మీకు కొంతైనా కానీ మీ జీవితంలో మార్పుననేది కల్లారా మీకు కనిపిస్తుందన్నమాట. అలాగే చెప్పాలంటే విధి మలుపు అని చెప్పుకోవచ్చు. అంటే ఈ 4 రోజుల్లో ఏంటంటే మీ జీవితంలో సాధారణమైనటువంటి రోజులు కానే కాదు. అసలు పూర్తిగా చెప్పాలంటే ఈ నెలలోనే మీ జాతకంలో కర్మస్థానం నుండి శని బయటకు కదలబోతున్నాడు. దీని అర్థం ఏమిటంటే ఇప్పటి వరకు మీరు అనుభవించినటువంటి ఆలస్యం, నిరాశ, అన్యాయం ఇవన్నీ ఏంటంటే క్రమంగా తగ్గడం మొదలవుతాయన్నమాట.
అలాగే మీ జీవితంలో ఒక స్పృష్టత వస్తుంది 4 రోజులు ఎప్పటైనా కానీ. ఎవరిని నమ్మాలి, ఎవరిని దూరం పెట్టాలి, ఏ దారి సరైనది, ఏ నిర్ణయం అనేది మీరు తీసుకుంటే బాగుంటుంది, ఈ ప్రశ్నలకు మీకు లోపల నుండే సమాధానం అనేది తప్పకుండా వినిపిస్తుంది. ఇది భగవంతుడు ఇంతకాలం మీరు ఇతరుల మాటలు విని మీ జీవితాన్ని నడిపించారు. ఇప్పుడేంటంటే మీ మాట మీరే వినేటటువంటి సమయం అన్నమాట. మీరు ఒక నిర్ణయాన్ని తీసుకుంటారు. ఆ నిర్ణయం వల్ల మీ జీవితం అనేది ముందున్నటువంటి దారి అంటే కనిపించని విధంగా వెలుగులోకి వస్తుందన్నమాట. అలాగే మీరు బాధలు కాదు నిజాన్ని ఎంచుకుంటారు. అది మొదట మీకు కొంత బాధ కలిగించవచ్చు, కానీ అది మీకు విముక్తి అనమాట. రాబోయే 4 రోజుల్లో మొదలయ్యేటటువంటి అంతర్గత మార్పు అనేది మీకు కనిపిస్తుంది. బయట కనిపించే మార్పు కాదండి, ఇది లోపల జరిగేటటువంటి మార్పు. ముఖ్యంగా మీ మనసులో ఒక ఆలోచన బలంగా మొదలవుతుంది. అంటే ఇంతకంటే ఇక నేను భరించలేను అనేటటువంటి ఆలోచన మీ జీవితాన్ని మార్చేటటువంటి మొట్టమొదటి బీజం. ఇప్పటి వరకు మీరు సహించారని అందరూ కూడా మిమ్మల్ని బలహీనులుగా భావించారు. అయితే మీ యొక్క సహనం అనేది ఎక్కడా కూడా తగ్గదు. మీ ఆత్మ మరింత ఎక్కువగా గట్టిపడుతుంది. మీరు ఇక ప్రతి విషయానికి సమాధానం చెప్పరు, ప్రతి మనిషిని ఒప్పించరు, ప్రతి సంబంధాన్ని నిలబెట్టాలని చెప్పి ప్రయత్నించరు. ఈ మార్పు ఏంటంటే నిశ్శబ్దంగా వస్తుంది, కానీ ప్రభావం మాత్రం భూకంపంలా ఉంటుంది. మీ జీవితంలో కొంతమంది దూరం అవ్వచ్చు, కొంతమంది నిజ స్వరూపం మీకు చూపిస్తారు. అది మీకు కొంచెం నష్టంగా అనిపించినా అది భగవంతుడు ఇచ్చినటువంటి రక్షణ. ఈ 4 రోజులు కాలం మీకు పెట్టేటటువంటి పరీక్ష. అయితే మీరు ముందుకు వెళ్ళాలని చెప్పి చూస్తున్నటువంటి రోజులన్నమాట. ఇక ఒక స్త్రీ వలన కూడా మీ జీవితం అనేది కొంత మార్పుకు కారణమవుతుంది. అంటే ఆమె ఎవరో మీరు ఊహించినట్లు ఉండకపోవచ్చు, ఆమె ఎక్కువగా మాట్లాడకపోవచ్చు, ఆమె ఎక్కువగా కనిపించకపోవచ్చు. అయితే ఆమె మాట మీ మనసులో పూర్తిగా నాటుకుపోతుంది. ఇక మీ జాతకంలో స్త్రీ శక్తికి చాలా ప్రాధాన్యం ఉంటుంది. అది తల్లి కావచ్చు, భార్య కావచ్చు, లేదా సోదరి కావచ్చు, ఒక అపరిచితమైనటువంటి మహిళ అయి ఉండవచ్చు. ఈ మహిళ మీ జీవితంలో ఒక నిజాన్ని మీ ముందుకు తీసుకొస్తుంది. ఆ నిజం మీరు తప్పకుండా అంటే ఆమె మాటల్లో ఎటువంటి కోపం ఉండదు, కానీ కేవలం సత్యం మాత్రమే ఉంటుంది. ఆ సత్యం మీ కన్నీళ్లను బయటకు తీస్తుంది. మీరు ఏడుస్తారు, కానీ ఆ ఏడుపు బలహీనత కాదు, అది మీలో ఉన్నటువంటి భారాన్ని బయటకు పంపించే ప్రక్రియ. ఇక ఆ స్త్రీ మీకు అన్ని విధాలుగా మీ జీవితంలో ఉండవచ్చు. ఆమె ఇచ్చినటువంటి సందేశం మీతో ఎప్పటికీ కూడా ఉంటుంది. ఆ స్త్రీ దైవ సంకేతమే అనుకోవచ్చు. గ్రహాల కదలికల ప్రకారం చూస్తే ఈ 4 రోజుల్లో మీ జాతకంలో చంద్రుడు కీలక పాత్ర పోషిస్తున్నాడు. చంద్రుడు అంటేనే మనసు, భావాలు, అంతర్గత సత్యం తెలిపేటటువంటి గొప్ప దేవుడు. ఇక ఆ స్త్రీ ద్వారా మీకు మీ మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. మీరు దాచుకున్న భయం, అసంతృప్తి, కోపం అన్నిటినీ ఆమె మాటలు బయటకు తీసేస్తుంది. ఇది యాదృచ్ఛికం కాదండి, ఇది భగవంతుడు మీకు నేరుగా మీతో మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నాడు. మనుషుల ద్వారా సంకేతాలు ఇస్తాడు. ఇక ఆ స్త్రీ భగవంతుడి యొక్క సంకేతం. ఆమె మాట వినకపోతే మీరు మరలా బాధలో పడతారు. ఆమె మాట అర్థం చేసుకుంటే మీ జీవితం అద్భుతంగా ఉంటుంది. ఇది జ్యోతిష్య అంచనా కాదు, ఇది కేవలం కర్మచక్రం ముగిసేటటువంటి సూచన. ప్రేమలో ఉన్నటువంటి ఈ రాశివారికి నిజం బయటపడేటటువంటి సమయం. ఇక ఈ రాశివారు ప్రేమలో ఉన్నప్పుడు పూర్తిగా లీనమైపోతారు. మీరు ప్రేమిస్తే అందులో లెక్కలు ఉండవు, సందేహాలు ఉండవు, మోసం, ఊహ ఇవేవి కూడా చేయరు. కానీ ఇదే మీ బలహీనతగా మారింది. ఇప్పటి వరకు మీరు ప్రేమించినటువంటి వ్యక్తి మీ ప్రేమను అర్థం చేసుకున్నారా, లేదా మీ మంచితనాన్ని వాడుకున్నారా అనేటటువంటి ప్రశ్నకు మీకు సమాధానం అనేది దొరుకుతుంది. మీకు ఈ నెలలోనే ప్రేమకు సంబంధించినటువంటి విషయంలో ఒక సంఘటన జరుగుతుంది. ఈ సంఘటన మీరు ఊహించనిది. ఒక మాట, లేదా ఒక చర్య, లేదా ఒక రహస్యం అలా అనుకోకుండా బయటపడిపోతుందన్నమాట. అయితే ఆ క్షణంలో మీకు కోపం రాదు, ముందుగా కొంత నిశ్శబ్దంగా ఉంటారు. ఆ తరువాత ఆ నిశ్శబ్దమే మీకు చాలా ప్రమాదకరంగా అనిపిస్తుంది. ఎందుకంటే మీరు మాట్లాడకపోతే లోపల నిర్ణయం తీసుకున్నట్లే అవుతుంది. ఇక ఈ నిజం మీకు బాధ కలిగించిన భగవంతుడు మీకు చేసినటువంటి ఉపకారంగా భావించండి. ఎందుకంటే తప్పుడు ప్రేమలో ఇంకా కాలం వృధా చేసుకోవడం వేస్ట్ కదా. కాబట్టి తప్పుడు ప్రేమ నుండి మీరు బయటపడుతున్నారు. కొంతమంది ఈ రాశి వారికి నిజం తర్వాత కొంత చిన్నగా తెలుస్తుందన్నమాట. మరికొంతమందికి ప్రేమ మరింతగా బలపడుతుంది. ఎందుకంటే నిజం మీద నిలబడినటువంటి ప్రేమే ఎక్కువ కాలం నిలబడుతుంది. ఇక వివాహ జీవితం విషయానికి వస్తే పేరుకుపోయినటువంటి భారాలు ఈ 4 రోజుల్లో మీ యొక్క వివాహ జీవితం అనేది చాలా అద్భుతంగా కనిపిస్తుంది. ఒకరినొకరు అర్థం చేసుకుంటారు. మీ లోపల దాచుకున్నటువంటి మాటలన్నీ కూడా ఎదుటి వ్యక్తికి అర్థమయ్యే విధంగా చెప్పాలనుకుంటారు. అవతల వ్యక్తి కూడా మీ మాటలను వినిపించుకుంటారు. వినాలనిపించుకున్నప్పుడు మీరు మౌనంగా ఉండి ఇన్ని రోజులు ఒకరినొకరు అర్థం చేసుకోలేక గొడవలు పడినటువంటి వివాహానికి సంబంధించినటువంటి విషయాలు, అలాగే వివాహ జీవితం అనేది అద్భుతంగా ఉంటుందన్నమాట.
అలాగే మొదట మీకు కొంత కోపం, తర్వాత కన్నీళ్ళు, ఈ విధంగా తర్వాత నిజాలు. ఈ నిజాలన్నీ కూడా మీకు గతంలో విడిపోవడానికి కారణమయ్యాయి. అయితే ఈ 4 రోజుల్లో శుభసూచకంగా ఉంటుంది. వివాహ జీవితం అద్భుతంగా ఉంటుంది. ఏ సమస్యలు కూడా ఇంక రావు. ఇక మీకు ఒకరినొకరు పరిష్కరించుకునేటటువంటి సమయాన్ని ఇచ్చుకుంటారు. కుటుంబ జీవితం చాలా అద్భుతంగా, ప్రశాంతంగా ఉంటుందండి ఈ 4 రోజుల్లో. గతంలో జరిగినటువంటి విషయాలు, ఏదైనా గొడవలు కానీ అటువంటివి ఉంటే పూర్తిగా సడలిపోతాయి. కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా అద్భుతంగా, ఆనందంగా మీతో కలిసి ఉంటారు. విద్యార్థుల విషయానికి వస్తే చాలా అద్భుతమైనటువంటి కాలంగా చెప్పుకోవచ్చు. అలాగే వివాహానికి సంబంధించినటువంటి చర్చలు జరుగుతాయి. ఉద్యోగ వ్యాపార జీవితాన్ని చాలా అద్భుతంగా మలుచుకునేటటువంటి రోజులు. ఇక ఉద్యోగం కానీ వ్యాపారంలో ఎప్పుడూ కూడా చూడనటువంటి లాభాలు మీరు గడిస్తారండి. వ్యాపారంలో మీరు ఇంకాస్త ఎక్కువగా ముందుకు వెళ్తారు. అయితే ఈ మధ్యకాలంలో మీ ప్రయత్నాలకు తగినటువంటి గుర్తింపు రాలేదు. మీకంటే తక్కువ ప్రతిభ ఉన్నవాళ్ళు ముందుకు వెళ్ళడం చూసి మీ మనసు లోపల పూర్తిగా కాలిపోతుంది. అయితే ఈ అనుభూతి చాలా బాధాకరం. చెప్పాలంటే మీకు ఈ 4 రోజుల్లో అవకాశాలనేవి ఎతుక్కుంటూ వస్తాయి. ఆ అవకాశాలనేవి చాలా పెద్దగా కనిపించదండి. మొదట మీకు సాధారణంగా అనిపిస్తుంది, కానీ మీరు అందిపుచ్చుకోవాలి. అదే అవకాశం మీ జీవితంలో మీ దిశ మార్చేటటువంటి మలుపు. ఇది కొత్త ఉద్యోగం కావచ్చు, లేదా ప్రస్తుత ఉద్యోగంలోనే కొంత బాధ్యత పెరగడం కావచ్చు, లేదా వ్యాపారంలోనే కొత్త ఆలోచనలు కావచ్చు. ఇలా మీరు వచ్చినటువంటి అవకాశం విషయంలో ఎక్కువగా నిర్లక్ష్యం చేయకండి. ఎందుకంటే ఇప్పటికే చాలాసార్లు నిర్లక్ష్యం చేశారు. కానీ ఈసారి గ్రహాల మద్దతు అనేది మీకు పూర్తిగా ఉంది. మీరు ధైర్యంగా కనుక అడుగులు వేస్తే వచ్చినటువంటి అవకాశాలన్నీ మిమ్మల్ని కొత్త స్థాయికి తీసుకెళ్తాయి. ఇక ఇది కేవలం డబ్బు విషయం మాత్రమే కాదండి. ఇది మీ ఆత్మగౌరవానికి పూర్తిగా సంబంధించిందే. అయితే మీరు ఎక్కువగా డబ్బుకు ప్రాధాన్యత ఇవ్వరు. అలాగే పనికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. డబ్బు విషయంలో ఎప్పుడూ బాధ్యతగా ఉంటారు. ఈ మధ్యకాలంలో అనుకోనటువంటి కొన్ని ఖర్చులు, అప్పులు, ఆర్థిక ఒత్తిడి మిమ్మల్ని మానసికంగా అలసటకు గురిచేశాయి. ఇక బయట మీరు నవ్వినప్పటికీ లోపల మాత్రం ప్రతిరోజు లెక్కలు వేసుకున్నారు. అయితే ఈ 4 రోజుల్లో ఒత్తిడి తగ్గేటటువంటి సంకేతాలు ఉన్నాయి. ఒక డబ్బు అనేది మీరు ఆశించినటువంటి దారి నుండి మీ చేతిలోకి వస్తుంది. ఇది పాత బాకీ కావచ్చు, లేదంటే కుటుంబ సహాయం కావచ్చు, లేదా మీ పని ద్వారా మీకు స్వయంగా వచ్చినటువంటి అదనపు ఆదాయం కావచ్చు. ఈ డబ్బులనేవి మీకు అన్ని సమస్యలు తీర్చవు, కానీ మీకు కొంత ఊపిరి పీల్చుకునేటటువంటి అవకాశాలు అయితే ఇస్తుంది. అలాగే మీకు ఒక హెచ్చరిక కూడా భగవంతుడు ఇస్తున్నాడు. ఈ సమయంలో ఈ 4 రోజుల్లో ఎవరికీ అప్పు ఇవ్వకండి. అతి విశ్వాసం వద్దు. ఇప్పటి డబ్బు మీ భవిష్యత్తును నిలబెట్టేటటువంటి బీజం. కాబట్టి దాన్ని జాగ్రత్తగా వాడుకుంటే రాబోయే రోజుల్లో మీకు స్థిరంగా ఉంటుంది ఆ డబ్బు. ఇక శత్రునాశనం కోసం మీరు తప్పకుండా ఈ 4 రోజుల్లో కూడా ఏంటంటే హనుమాన్ చాలీసా పఠించుకోండి. ఉదయం సాయంత్రం ఇంట్లో హనుమాన్ చాలీసా పఠించుకోండి. అలాగే ఉదయం సాయంత్రం దీపారాధన చేసుకోండి. మీ విజయాన్ని చూసి అసూయ పడేవారు, మీ వెనుక మాటలు చెప్పిన వారు మీ నుండి దూరం అయిపోతారు. అటువంటి బంధాలన్నీ కూడా పూర్తిగా మీ నుండి దూరం పెడతాడు భగవంతుడు. చెప్పాలంటే ఈ 4 రోజుల్లో ఏంటంటే ఒక అద్భుతమే జరగబోతుంది. ఒక సంఘటన జరుగుతుంది. ఆ సంఘటన వలన ఒక వ్యక్తి యొక్క నిజ స్వరూపం మీ కళ్ళ ముందు స్పష్టంగా కనిపిస్తుంది. ఆ వ్యక్తి మీకు చాలా దగ్గరైనటువంటి వ్యక్తివై ఉండవచ్చు. ఈ నిజం మొదట మీకు షాక్ ఇస్తుంది, కానీ ఆ తర్వాత మీకు చాలా ప్రశాంతతను అందిస్తుంది. వారితో ఉన్నటువంటి బంధం కూడా పూర్తిగా తొలగిపోయినందుకు మీరు చాలా ఆనందిస్తారు. ఇక మీకు తప్పుడు వ్యక్తుల నుండి బయటపడేసినందుకు భగవంతుడి కృతజ్ఞతలు కూడా చెప్పుకోండి. ముందు వారి అసలు ముఖాన్ని చూపిస్తాడు భగవంతుడు. ఆ తర్వాత మీకు మెల్లగా దూరం అయ్యే విధంగా చేస్తాడు. ఇది శిక్ష కాదు, ఇది రక్షణ. ఈ నిజాన్ని అయితే మీరు అర్థం చేసుకునే తీరాలి. ఇక జీవితంలో ఎవరి మాటలకు సులభంగా ప్రభావితం అవ్వద్దు. కుటుంబంలో జరుగుతున్నటువంటి అంతర్గత మార్పులు అనేవి మీ బాధకు మూలమవుతాయి. కాబట్టి అందరినీ అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. కుటుంబం అనేది చాలా ముఖ్యమైనటువంటి స్థానం. బయట ఎంత బలంగా కనిపించినా కుటుంబంలో చిన్న సమస్యలు వచ్చినా మీ మనసు బాగా కదిలిపోతుంది. కాబట్టి ఇటీవల కాలంలో గమనిస్తే ఇంట్లో మాటలు పూర్తిగా తగ్గాయి. మాట్లాడినా అర్థం కావడం లేదు వ్యక్తులకు. ఒకే ఇంట్లో ఉంటూ కూడా ప్రత్యేకమైనటువంటి ప్రపంచాల్లో ఉన్నట్లుగా మీకు అనిపిస్తుంది. దీనికి కారణం ఏమిటంటే గ్రహదోషం మాత్రమే కాదు, ప్రతి ఒక్కరూ కూడా తమ బాధను లోపలే దాచుకోవడం. అలాగే మీరు కూడా ఇంట్లో అందరినీ కలిపేటటువంటి ప్రయత్నం చేశారు, కానీ ఒక్కరు కూడా మీ ప్రయత్నాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. అయితే ఈ నెల మధ్య భాగం నుండి ఈ పరిస్థితులన్నీ మారతాయి. కొన్ని సంఘటనలు కానీ, ఒక మాట కానీ, లేదా ఒక ఆరోగ్య విషయం కానీ కుటుంబ సభ్యులను మరలా ఒకే చాట కూర్చోబెట్టేలా చేస్తుంది. అప్పుడు ఇప్పటి వరకు దాచినటువంటి విషయాలన్నీ కూడా బయటకు వస్తాయి. ఈ సమయంలో మీరు ఎవరిని కూడా ఒకరినొకరు నిందించుకోకండి, గతాన్ని లాగకండి. మీరు శాంతంగా ఒకరి మాటలు ఒకరు వినగలిగితే మీ కుటుంబంలో మరలా ఐక్యత అనేది మొదలవుతుంది. ఇది శాశ్వత పరిష్కారం కాదండి, మంచి మార్పుకు అనేది మొదటి అడుగు. ఆరోగ్యం శరీరం కాదు, మీ మనసే ఎక్కువగా అలసిపోతుంది.
కాబట్టి శారీరకంగా బలంగా ఉన్న మనసులో మీరు ఏదో తెలియనటువంటి బాధను పూర్తిగా అనుభవిస్తూ వస్తున్నారు. మీ బాధని ఎవరితో కూడా పంచుకోవడం లేదు. పంచుకుంటే బలహీనంగా కనిపిస్తానేమో అనే భయం మీకు ఉంది. దీని ఫలితంగా మీకు నిద్ర కూడా సరిగ్గా రావడం లేదు. ఆలోచనలు ఆగడం లేదు. చిన్న చిన్న విషయాలకే కోపం ఎక్కువగా వస్తుంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ కాలంలో మీ జాతకంలో మనోస్థానంపై ఒత్తిడి ఎక్కువగా కూర్చొనుంది. ఇది పెద్ద వ్యాధి కాదండి, కానీ నిర్లక్ష్యం చేస్తే పెద్ద సమస్యగా మారుతుంది. కాబట్టి ముందు మీరు మీకు ఇష్టమైనటువంటి పనులు చేయడం ప్రారంభించండి. మీ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టవలసినటువంటి సమయం. ముఖ్యంగా నిద్ర, ఆహారం, ఆలోచనలు, నియంత్రణ ఇవన్నీ మీరు ప్రతిరోజు కూడా కొంత సమయం అనేది నిశ్శబ్దంగా ఉండడానికి ప్రయత్నించండి. ఎవరితో మాట్లాడకుండా మీతో మీరు మాట్లాడుకోండి. ఇలా ముందు కాదు, ఇది ఆత్మ చెప్పేటటువంటి మాటగా చెప్పండి. ఇది పాటిస్తే మీ శరీరం కన్నా ముందు మీ మనసు బలపడుతుంది. ఇక ఈ రాశి స్త్రీలకు వచ్చేటటువంటి విధి మలుపు చాలా అద్భుతంగా ఉంటుంది. ఇతరుల కోసం మీరు చాలా అంటే ఎక్కువగా త్యాగాలు చేస్తారండి. ఆ త్యాగానికి తగినటువంటి ప్రతిఫలం దక్కుతుంది. ఇక చెప్పాలంటే ఈ 4 రోజుల్లో మీరు తులసి మొక్క దగ్గర తప్పకుండా దీపం వెలిగించండి. తులసి మొక్క చుట్టూ 11 ప్రదక్షిణలు చేసుకోండి. ఓం తులసీదేవి అయిన నమః, లక్ష్మీనారాయణ అయిన నమః అనేటటువంటి మంత్రాలను చదవండి. ఇంట్లో చక్కగా మీకు ఇష్టమైనటువంటి దైవారాధన చేసుకోండి. అలాగే ఇంట్లో మీకు ఇష్టమైనటువంటి దైవానికి సంబంధించినటువంటి స్తోత్రాలను, మంత్రాలను పఠించడానికి ప్రయత్నించండి. కుటుంబంలో ఉన్న వారందరితో కూడా సఖ్యతను పెంచుకోండి. వారితో చాలా అద్భుతంగా కాలం గడపడానికి ప్రయత్నించండి. ఈరోజు మనం మిస్ అయినటువంటి రోజులు మరలా తిరిగి రావు, కాబట్టి ఈ విషయాన్ని మర్చిపోకుండా గుర్తుంచుకోండి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఈ 4 రోజులు మీరు చేసేటటువంటి ప్రయాణాలు కూడా అద్భుతంగా ఉంటాయి. నూతన వ్యక్తుల యొక్క పరిచయాలు మీకు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే ఏ అనేటటువంటి అక్షరంతో పేరున్నటువంటి స్త్రీ, ఆ వ్యక్తి, ఆ స్త్రీ ఇచ్చేటటువంటి సలహాలు, సూచనలు మీకు బాగా ఉపయోగపడతాయి. ఈ విధంగా ఈ 4 రోజులు ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా, ప్రయాణాల పరంగా, ఆరోగ్యపరంగా మీ వంతు మీరు శ్రద్ధ వహిస్తే తప్పకుండా మీకు వచ్చేటటువంటి లాభాలు కూడా అలాగే అద్భుతంగా ఉంటాయి. భగవంతుడిపై భారం వేయండి. ప్రతి పనిని కూడా భగవంతుడికి ముందు చెప్పుకొని ఆ తర్వాత స్టార్ట్ చేయండి. ఆ తర్వాత చూడండి మీ జీవితంలో అనూహ్యమైనటువంటి మార్పులు ఏ విధంగా ఒకదాని తర్వాత ఒకటి వస్తాయో మీరే నమ్మలేరు. ఇక దగ్గరలో ఉన్నటువంటి దేవాలయ దర్శనం చేసుకోండి. పరమేశ్వర ఆరాధన చేసుకోండి. శనివారం నాడు నవగ్రహ స్తోత్రం పారాయణం చేయండి. శనీశ్వరుడికి నువ్వుల నూనెతో తైలాభిషేకం చేసుకోండి. ఈ విధంగా చేసి చూడండి. పేదలకు, ఎవరన్నా నిజంగా సహాయం కోరే వారికి సహాయాన్ని అందించండి. మీ జీవితంలో చాలా అనూహ్యమైనటువంటి మార్పులు అనేవి మీ కళ్ళ ముందుకు వస్తాయి.